కాదులే, కానీ నేను ఉండవల్లిలో ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు కొంచెం పెద్దోడిని అయ్యానుగా. ఆ ఉండవల్లిలో ఉన్నప్పుడు ఒకరోజు సైకిల్ వేసుకొని నేను బజార్లోకి వెళ్ళా, టౌన్లోకి. మన స్వర్ణ ప్యాలెస్ దగ్గర మన బ్రదరు మన వీళ్ళు కనపడ్డారు. అన్నా 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 ఏంటన్నా, ఏమైందిరా, ఏమైంది బాబు అన్న? కాదన్న, సైకిల్ ఎందుకు వేసుకొచ్చుకున్నారన్న? అరే పిచ్చోడా, సైకిల్ వేసుకొని వస్తే ఏమైంది? సరదాగా వెళ్ళిపోయా నేను టౌన్లోకి. కాదన్నా బైక్ బైక్ కొంచెం రిపేర్ వచ్చింది, స్టార్ట్ అవ్వలేదు ఆ రోజు. ఆ పక్కన పెట్టి అక్కడ సైకిల్ వేసుకెళ్ళిపోయా. ఇప్పుడేమో దాన్ని అప్పుడు బైక్లోనే రావాలా, లేకపోతే రాకూడదని ఉందా? చెప్పరేంటి? అది కుదరలా, ఇది కుదిరింది, వేసుకుని వచ్చేసా. ఒక వేదిక వేసేసుకొని, జాగ్రత్తగా వినాలి, మీరు అంత వింటున్నారా లేదా? ఒక వేదిక వేసేసుకొని ఇక ఆ వేదిక మీదే నేను ఉండిపోవాలి, అక్కడే నేను ఉండిపోవాలి, దిగకూడదు. దిగితే నామూషిగా ఫీల్ అయ్యా బాబు. ఒకరోజు మేలు అనుభవించాము, ఈరోజు కీడు వచ్చింది, కష్టం కలిగింది. ఓకే, అర్థమైందా? నిన్న పీకలు కనబెట్టాడు, ఈరోజు కాదన్నాడు. ఓకే, దానికి మళ్ళీ పాటల పుస్తకము బైబిల్ ముందు పెట్టుకొని ఏం చెప్పండి, ఏం పాడమంటారు చెప్పండి? నా బతుకే ఘోరమా. ఏం ఘోరం కాల, ఎందుకు అవుతుంది ఘోరంగా? ఒకనాడు విశాలమైన మార్గంలో నడిపించాడు, ఇప్పుడు కొంచెం ఇరుకైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఓకే ప్రభువా, నా చేతిని పట్టుకో చాలు. ఇరుకైతే ఏంటి, అగ్ని అయితే ఏంటి, సముద్రాలు అయితే ఏంటి, పర్వతాలు అయితే ఏంటి, నా చేయి పట్టుకో చాలు. హల్లెలూయా.